బాగుంటుండే. అదేంటి అనేది తెలియదు అప్పుడు. ఓ బాగుంటుందంటే అది ఏంటంటే మరి ఇప్పుడు ఇది మళ్ళీ RRR కన్నా సెన్సేషన్ అయిపోతుంది, మరి ఇది రామ్ గోపాల్ వర్మ కన్నా ఎక్కువ అయిపోతుంది, మరి బాగుంటుందంటే అది ఏ యాంగిల్లో మీతో పాటు అవి క్యాంప్స్ చేస్తూ మీతో పాటు ఉండడం, మాట్లాడడము, వెజిటేబుల్స్ కి పోవడము, తీసుకురావడము, కట్ చేయడము, అవన్నీ బాగుంటుంది. ఇవన్నీ బాగుంటాయి కానీ అక్కడ ప్రేమ లేదు మళ్ళీ దాని. ఇవన్నీ బాగుంటున్నాయి, ఏ డైరెక్టర్కి అందట్లేదండి. మరి సినిమా ఎవరైనా డైరెక్టర్లు ఉంటే రండి తొందరగా, ఇలాంటి సినిమా ఎక్కడ లేదు. నెక్స్ట్ బాగుంటుండే, మళ్ళీ బాగుంటుండే చెప్పండి. తెలీదు అంటే నాకు తెలిసి బాగుంటుండే ప్రేమ అంటారని అండర్లైన్ చేసుకోండి సార్. మీరు చెప్పారా ప్రేమ? మరి ఏమన్నా ఏం చెప్పలేదు. మరి నేనేమని చెప్పానా? మీరు కూడా ఏం చెప్పలేదు అసలు ఏమి చెప్పకుండా. సరే మళ్ళీ ఇంకా అడుగుదాం. నెక్స్ట్ క్యాంప్ అయిపోయింది. క్యాంప్ అయిపోయింది. క్యాంపు జరుగుడు అయిపోడు కానీ ప్రేమ మాత్రం ఇక్కడ ఎక్కడ లేదు. నెక్స్ట్ అయిపోయింది. లాస్ట్ క్యాంప్ చెప్తాను. లాస్ట్ క్యాంప్ ఒకటి మహబూబ్ నగర్ లో, మరి వనపర్తి అదే వనపర్తి ఒక క్యాంప్. అన్ని క్యాంపులు అయిపోయినాయి. అన్ని క్యాంపులు అయిపోయి లాస్ట్ కి హెడ్ క్వార్టర్కి వచ్చామండి. మహబూబ్నగర్ జిల్లా న్యూ టౌన్ కి వచ్చాము. అక్కడ కాకతీయ ఐ క్లినిక్ అని ఉంటుంది, రమేష్ సార్ గారు ఉంటారు. తర్వాత ఫేమస్ డాక్టర్ అయినా ఇప్పుడు కూడా ఉన్నారు. లాస్ట్ క్యాంప్. తర్వాత లాయర్ గారు ఇప్పుడు జిల్లా కోర్టులో ఉంటారు, వెంకటేశ్వర్ గారు. ఆ వెంకటేశ్వర్ గారే నన్ను అక్కడికి తీసుకెళ్లారు అనమాట. నేను బాదం రామస్వామి గారితో నేను పరిచయం ఉంటే, ఆ బాదం రామస్వామి గారి ఆ మహబూబ్నగర్ జిల్లా లాయరు వెంకటేశ్వర్ సార్ ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సార్, మీ వల్ల మేము కలిసాం. అయితే అక్కడ క్యాంప్ చేసాము. క్యాంప్ చేస్తే మీరే చెప్పారు కదా వాళ్ళందరూ, మీరు చెప్పండి. నేనే ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము అన్ని క్యాంపులు చేసుకుంటూ వెళ్తున్నాం. భూత్పూర్ అయిపోయింది, తర్వాత అమిత్సాపూర్లో కూడా అయింది. అమిత్సాపూర్లో కూడా క్యాంప్ పెట్టాం. మళ్ళీ అమిత్సాపూర్కి నేను రాలేదు, వనపర్తికి వచ్చాను. భూత్పూరు, అమిత్సాపూరు, తర్వాత వనపర్తి, ఈ తర్వాత కౌకుంట్ల, తర్వాత ఇక్కడ పుట్టపల్లి, రేకులంపల్లి, వర్ణి, లాస్ట్ క్యాంప్ లో ఏం చెప్పారు వాళ్ళు? ఇవన్నీ అయిపోయినాయి. క్యాంపులు అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మహబూబ్నగర్లో అతిపెద్ద క్యాంప్, అంతా విఐపీస్. ఇంకా మహబూబ్నగర్లో ఉన్న మొత్తం విఐపీస్. అక్కడ ప్రభులింగం సార్ అని, సింధు హోటల్, శంకర్ రెడ్డి వాళ్ళ వైఫ్, మా మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, అవంతి హోటల్, ఇప్పుడు మీరు ఏవైతే మహబూబ్నగర్లో ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ విఐపీస్ వాళ్ళంతా కూడా అక్కడ యోగా క్యాంప్కి వచ్చేవాళ్ళు అనమాట. సార్కి తెలిసిన వెల్ విషర్స్ అంతా. అలా వస్తూ బాగా అక్కడ కూడా క్యాంప్ బాగా సక్సెస్ అయింది. బాదం రామస్వామి గారు కూడా ఆ క్యాంప్కి వచ్చారు. దానికి బాగా నేర్పి. అంతకుముందు చెప్పడం మర్చిపోయినా, ఈ క్యాంపుకి జరిగే ముందు ఒకటి వనపర్తిలో క్యాంప్ జరిగింది. జరిగినప్పుడు అప్పుడు అనిపించింది, అంటే బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళాలనిపించలేదు. అంతకుముందు ఏమో నేను వెళ్ళిపోయేది మీ ఇళ్ళల్లో క్యాంపులు చేసి. ఆ తర్వాత మీరు వెళ్ళిపోయాను. అప్పుడు ఏమనిపించింది? వెళ్ళాలనిపించలేదు. అప్పుడు వెళ్ళాలనిపించలేదండి. దీన్నే ప్రేమ అంటారేమని అనుకుంటున్నాను అక్కడ. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు బాగా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళినప్పుడు బాధ అనిపించింది. మళ్ళీ మహబూబ్నగర్ లో క్యాంప్ జరిగినప్పుడు ఏం చేశానంటే, నా 10th సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి కదా, తీసుకొని వచ్చేసాను ఇంటికి. అదిగో చూడండి, వనపర్తిలో క్యాంప్ జరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందని తెలీదు, తీసుకొని వచ్చాను. వనపర్తి నుంచి క్యాంప్ జరిగి అది దాదాపుగా జూలై, ఇప్పుడు నాకు అంతకన్నా ముందే అనుకుంటా. వనపర్తిలో క్యాంప్ జరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమో బాధ అనిపించిందంట. ఇక వనపర్తి నుంచి మళ్ళీ మహబూబ్నగర్ క్యాంప్కి వచ్చేటప్పుడు 10th క్లాస్ మేము ఆయన టీసీ పట్టుకొని వచ్చేసిందంట అమ్మాయి. అది ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలుసా? తెలియదు. నేను తీసుకొని రమ్మన్నా? లేదు. మరి ఎందుకు తీసుకొచ్చినా? తెచ్చేసినావు అంతే. అంటే తెచ్చేసినాం అంటే అసలు ఒక అమ్మాయి 10th క్లాసు మేము టీసీ తీసుకొచ్చిందంటే ఏంటి అసలు ఉద్దేశం? తెలీదు, మీతోనే ఉండాలని తీసుకొచ్చాను. అంటే ఇంటర్మీడియట్ చేద్దామనే? లేదు, అది మళ్ళీ ఇంటికి పోనేమో అన్నట్టుగా. ఇంటికి పోరని డిసైడ్ అయిపోయారు. కానీ నేనేమన్నాను? మీరేమన్నా, మీకు తెలియదు కదా. నేను అవి తెలియకున్నా క్యాంపులు అయిపోయినాయి కదా ఇంటికి వెళ్ళిపో అన్నానా? మహబూబ్నగర్ క్యాంపులో వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఏదో చెప్పారు కదా. సో మహబూబ్నగర్ క్యాంపులో ఏమన్నారంటే, అందరూ యోగా బాగుంది మీరు బాగా చేస్తున్నారు, మరి మీరేమో హిందువు, ఆ అమ్మాయి ముస్లిము, ఇక్కడ అందరూ యోగా చేయడానికి వచ్చిన వాళ్ళకన్నా మీ గురించి మాట్లాడే వాళ్ళే మిన్న అని అన్నారు. అంటే అప్పుడు ఆ విషయం వచ్చేసి అప్పుడు నాజియా బేగం గారికి ఇలా అంటున్నారు, మంచి పరిస్థితి కాదు, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, విడాకుల కాగితం సంతకం అయిపోయింది, వాళ్ళే ఇచ్చారు విడాకులు, మరి అంత మంచి పద్ధతి కాదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది కాబట్టి మీరు వెళ్ళొచ్చు
అని చెప్పడం జరిగింది. అయితే మీరేమన్నారు? నేను వెళ్ళానండి, మీతోనే ఉంటానని చెప్పాను. అది పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? పడ్డానండి ప్రేమలో మరి కింద మీద దెబ్బలే మరి హిందువు ముస్లిము కదా. మమ్మేమో కొట్టలేరు, కానీ నాకు చాలా ఒక విధంగా భయము. తర్వాత ఆల్రెడీ నా లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది, ఇంకా అరేంజ్ మ్యారేజ్. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి బాబాయ్? అది ఫస్ట్ మ్యారేజ్ ఏమో ఇంటర్ క్యాస్ట్, అంటే నేను పద్మశాలి, వాళ్ళు గోల్డ్ స్మిత్, అక్కడే ఫెయిల్ అయింది. మరి ఇది ఇంటర్ రిలీజియన్ అంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అందులో హిందూ ముస్లిం, వామ్మో నేను బొంబాయి సినిమా ఎప్పుడో చూసా, మరి ఇదేంటి అని ఆలోచించాను. కానీ తర్వాత మా బాదాం రామస్వామి గారిని అడిగాను అన్నమాట. అడిగితే, ఎందుకంటే నాకు ఉద్యోగం ఇచ్చి అక్కడ చేయించేది ఆయనే కదా. అప్పుడు ఏమన్నాడంటే, ఏమండి మీ మొదటి భార్య రావట్లేదండి, డైవర్స్ పేపర్స్ వచ్చేసినాయి, వాళ్ళే సంతకం పెట్టి పంపించారు అని అంటే, సర్లేండి మరి ఏంటి అని అంటే, ఇదిగో అమ్మాయి నాజియా బేగం మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే, అదిగో మనకు ఆర్య సమాజ్ ఉంది కదా తోకట్ట సికింద్రాబాద్లో, నేను ఫోన్ చేస్తాను చెప్తాను అన్నాడు. సరే వాళ్ళు ధైర్యం కలిగించారు, బోయినపల్లి ధైర్యం కలిగించారు. రమేశ్వర రెడ్డి సార్ వీళ్ళందరూ ధైర్యం కలిగించారు, చెప్పారు బాగుంది, మేము ఉన్నాం, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, మనకేం ఇబ్బంది ఏం లేదు, మీరు మేజర్ వాళ్ళు మేజర్ అని. ఈ విధంగా 10th క్లాస్ మేము మీద మనకు అన్ని వయసు అవన్నీ ఉంటాయి కదా, మనకేం ప్రాబ్లం రాదు అని అంటే, అప్పుడు మేము ముందుకెళ్ళి నా దగ్గర అప్పుడు 20,000 ఉన్నాయి, లక్షలు ఏం లేవు, 20,000 కదా, 20,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి. తర్వాత మరి నేను ఎట్లాగో వివాహం చేసుకుంటున్నాను కాబట్టి ఈమె యోగా టీచర్ అయితేనే మనం చేసుకోవచ్చు, మళ్ళీ నేను ప్యూర్ వెజిటేరియన్, ఇవన్నీ చెప్పిన, నా సంగతి అంతా చెప్పిన. 98లో ఫెయిల్ అయింది ఒక లవ్, 2001లో ఫెయిల్ అయింది నా లవ్ అని ఇవన్నీ చెప్పిన తర్వాత అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇంకా విషయం ఏంటిదంటే, డైవర్స్ విషయం కూడా తెలుసు, డైవర్స్ విషయం తెలుసు కదా, అన్ని విషయాలు తెలుసండి. తర్వాత ఇంకా నేనేం అప్పుడు ఇప్పుడు ఇప్పటిలాగా ఇదిగో 6 లక్షలు వాచ్ లేదు, 3 లక్షల ఇది లేదు, ఇవి ఏవి లేవు. అప్పుడు పెద్ద 20 లక్షల కారు లేదు, ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో ఉన్న ఇల్లు లేవు. మరి ఆ పరిస్థితిలో అమ్మాయి కులము కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, అన్నీ వదులుకొని నాతోటే వస్తున్నప్పుడు ఏమి చూసి వచ్చారో అడుగుదాం. ఏమి చూసి వచ్చారు మీరు నాతో? మనసు మంచిదట, ఇదే ప్రేమ అంటారు. మనసు మంచిది, నమ్మకం ఉంది. అసలు ఆల్రెడీ ఒకసారి డైవర్స్ అయిందంటే మీ నాన్నగారు కూడా అని ఉంటారు కదా, ఒకసారి ఆ అబ్బాయి ఎక్కడ క్యాంపులు పెట్టినా ఎక్కడెక్కడ ఇట్లా చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత తెలియదు. సో తర్వాత మళ్ళీ జూన్ 3వ తారీఖు 2007లో మా యొక్క వివాహం 20 మందితో జరిగిందండి. ఆర్య సమాజ్లో అందరూ దివ్యాంగులు. మేము దివ్యాంగుల హాస్టల్ చంపాపేటలో ఉంది, రూమ్ నెంబర్ 7లో. మేము పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా చిన్న DCMలో వెళ్ళి చేసుకున్నాం. ఆమె 7 రోజులలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైదరాబాద్లో బాబా రామ్దేవ్ గారి యోగ శిక్షణ ట్రైనింగ్ కూడా అయిపోయింది. అలా ప్రొద్దున సర్టిఫికేట్ పొందింది, ఈవినింగ్ పెళ్ళి. ఆ పెళ్ళి కూడా యోగాలో ఉన్న వాళ్ళు వచ్చారనమాట. ముఖ్యంగా నరేష్ కుమార్ గారు, మునీష్ గారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి మాకు సపోర్ట్ చేశారు. అది వాళ్ళందరూ సంతకాలు పెట్టాలి. అయితే విషయం ఏంటంటే, సంతకాలు పెట్టేప్పుడే జర ఆగమైనారు అందరూ. అమ్మ నేను పెట్టన్నా, ఎందుకంటే హిందూ ముస్లిం. అప్పుడే నాజియా బేగం కాస్త దుడుగు యోగితగా పేరు మారింది. ఎందుకంటే ఆ రిజిస్టర్లో రాసుకుంటారు అన్నమాట, యోగిత అని పేరు పెట్టారు. యోగిత అనే పేరు పెట్టాము. యోగిత పండుగ ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో కూడా న్యూమరాలజీ యోగిత పండుగ అని వస్తుంది. సో ఈ విధంగా పెళ్ళి అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏమవుతుంది అసలు కథ ఇక్కడే మొదలైంది. సో మళ్ళీ మేము ఏం చేసామంటే, పెళ్లి చేసుకున్న తర్వాత చాలా దూరంగా పారిపోతారు. మేము పారిపోయే వ్యక్తులం కాదు. మళ్ళీ మేము ఎక్కడున్నామో అంటే వీళ్ళ అమ్మ నాన్న అక్కడ మా ఊరు దగ్గరికి ఓ 10 కిలోమీటర్ దూరంలో అక్కడికే వెళ్దాం. తర్వాత ఏం జరిగిందో మీరు చెప్పండి. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మీ తమ్ముడు కూడా మనం వెళ్తున్నప్పుడు బస్సు దగ్గర కౌకుంట్ల బస్సు దగ్గరకు వస్తే అది అప్పుడు తర్వాతనా మా నాన్న మా తాతయ్య మా ఊరు వాళ్ళందరూ 2 ఆటోలు కట్టుకొని, అంటే ఫస్ట్ ఒక రోజు వచ్చి చూసిపోయినారట కదా, ఉన్నారా లేదా? తీసుకొని వచ్చారు వాళ్ళు. అప్పుడు 2 ఆటోలో వచ్చారు అందరు, ఊరు వాళ్ళందరూ. మా తాత మా నాన్న అందరు వచ్చారు, మాట్లాడారు మీతో. నేను రూమ్ లో ఉన్నాను, నాకు తెలియదు ఏమేమి మాట్లాడారని. నేను రూమ్ లో ఉంటే మా నాన్న వచ్చారు, రూమ్ లోకి వచ్చి ఫైట్ చేద్దామని వచ్చినాను.
ఏమో ఇంకో విషయం, అది నా ఊరు కాదు, నా జిల్లా కాదు, నా గ్రామం కాదు. అక్కడ 20-30 మంది వచ్చారు, మనం ఒక్కనే. తెలుసు కదా మీకు. అంటే అప్పుడు పరిస్థితి హార్ట్ బీట్ ఇట్లా మామూలుగా ఉండదు అది. ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నాం కానీ అప్పటి పరిస్థితి వేరే ఉంది. హిందూ ముస్లింలు అంటే మామూలుగా ఉండదు కదా. నేను ఒక రూమ్ నా వెనుక ఎవరైనా ఉన్నారు? అసలు లేరు, ఎవ్వరు లేరు కదా. మరి ఇంత ధైర్యం ఎక్కడిది ఈయనకి? అందుకే చేసుకున్నా అంటది. ఓకే. సో నేనున్న రూమ్ లోకి నాన్న వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు మోసం చేస్తారు హిందువులు, వాళ్ళు ఆయన ఊరు తిరిగి క్యాంప్స్ చేస్తాడు. క్యాంప్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడు అన్నాడు. అట్లంటే అట్లంటే వాళ్ళు కామెంట్ చేస్తారు ఇలా, అందుకోసం వీరు మసాలా మోసం చేస్తారు, ఎవరికన్నా అమ్మేస్తారు, ఎవరికన్నా ఇచ్చేస్తారు. నా ఫేస్ చూస్తే మోసం చేసేటట్లకుండా అని. కానీ ర్యాష్ గా అయితే మాట్లాడలేదు, నార్మల్ గా మాట్లాడలేదు. నాన్న మంచోడు, చాలా మంచోడు, మంచిగా చూసుకుంటారు, మీరు ఎంత చూసినా అటువంటి వాడు దొరకరు అని. దొరకరా ఎంత కాన్ఫిడెంట్ 15-20 సంవత్సరాల క్రితమే అంటే అట్లా చెప్తే ఇంకా వెళ్ళిపోయారు, రూమ్ లో నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీరు అప్పుడు అన్నయ్య అన్ని ఇప్పుడు నిజంగానే ఏమన్నా 100% పర్ఫెక్ట్ అయిందా? బాగానే అయిందా? చూస్తున్నారుగా ఇప్పుడు 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 ప్రతిరోజు 1 రోజు 2 రోజులకు ఒకసారి మీ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు కదా, ఎలా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను అప్పుడప్పుడు నెలకు ఒకసారి మాట్లాడుతుంటాను అనుకోని, ఎలా ఉంటుంది ఇప్పుడు మామూలుగా? ఇప్పుడు మీ అన్నదమ్ముల అక్క చెల్లెలు అందరిలో అంటే మా వాళ్ళు మాట్లాడతారు, చుట్టాలు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మీరు మీ స్థితి బట్టి మీ అమ్మ నాన్న, ఇప్పుడు మీ అమ్మ అంటే ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయింది అనుకోని, ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళ అమ్మగారు చిన్నప్పుడే స్వర్గస్థులయ్యారు. సో నాన్నగారే పెంచారు వాస్తవంగా. ఓకేనా? అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడా? చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు అంటే అప్పుడు మన బిడ్డ మన కొడుకు, అప్పుడు మీరు ఎవరో తెలీదు, ఊరికి వచ్చారు, క్యాంప్ పెట్టారు, ఇట్లా చేసుకున్నారంటే వాళ్ళు కూడా భయపడతారు. అవును. ఇప్పుడు చాలా హ్యాపీగానే అంత బాగుంటుందా? అప్పుడప్పుడు మనము ఇంటికి వెళ్తామా? మనం తక్కువ, ఇయర్లీ ఒకసారి, అది కూడా అవర్స్ మాత్రమే ఉంటాం. మేము పోయినామంటే దసరా పండుగరే ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుని వస్తాం, ఒక రోజులోనే వెళ్ళి వచ్చేస్తాం. ఓకేనా? తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మాతో కలిసి ఉన్నారు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఇక్కడ మన ఓబులాయిపల్లి అంటే మన్యంకొండ దగ్గర, అది చాలా జరిగిన తర్వాత వాళ్ళందరూ మంచిగా ఒక 3 నెలలు, ఒక 6 నెలల్లో అంతా కలిసిపోయినామండి. ఇక్కడ అక్కడ అంతా 6 నెలలు, సంవత్సరం పట్టిందేమో. 1 ఇయర్ అయిన తర్వాత పుట్టిన ఒక 3 months కి వాళ్ళు వచ్చారు. మోక్ష పుట్టిన తర్వాత, మా మోక్ష 2008 ఏప్రిల్ 16కు పుట్టిన తర్వాత, మేము పాప పుట్టిన తర్వాత అంత మంచిగా అయిపోయింది. మెల్లమెల్లగా కలవడం, అందరు మీ వాళ్ళు రావడం. ఓకే, రైట్, మా ఫ్యామిలీ రైట్. ఇప్పుడు మనము అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నా దగ్గర 20,000కి 20,000 అయిపోయినాయి, నా దగ్గర ఏం లేవు, ఇక ఖర్చు అయిపోయినాయి కదా. నాకు డబ్బుల గురించి అప్పుడు తెలియదు, నీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు. మ్యారేజ్కి అయిపోయింది, నాకేం తెలియదు. అయిపోయిన తర్వాత నా దగ్గర 300 రూపాయలు మిగిలినాయి. 300 రూపాయల మీద పేరూరు నుంచి బస్సు ఎక్కడండి బస్ ఎక్కి, పేరూరు నుంచి బస్ ఎక్కి మహబూబ్నగర్కి పోయి 300 రూపాయలు, ఒక 150 రూపాయలు నూతన స్టవ్ తీసుకున్నాము. 150 రూపాయల్లో మళ్ళీ అదే నాకు ఎక్కువ కదా. అది కూడా మాది పూర్ ఫ్యామిలీ, కట్టెల పొయ్యి ఉండేది కదా అప్పుడు. నూతన స్టవ్, కట్టెల పొయ్యికి ఆ స్టవ్ కి అదే ఇంకెక్కువ. అప్పుడు మేము నా లైఫ్ స్టార్ట్ అయింది 300 రూపాయలతో, కిరోసిన్ స్టవ్, నూతన స్టవ్ తోటి. అందుకోసం ఎన్ అనేది అట్లా కలిసి వచ్చింది. ఎన్ అనేది నాజియా బేగం, పాండురంగం, ఎన్పి అంటే 5 నంబర్, పి అంటే 8 నంబర్, ఇట్లా ఉంటాయి అనమాట న్యూమరాలజికల్ నంబర్స్ ఎట్లున్నాయి చూడండి. దాని తర్వాత యోగిత పాండ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ 300 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ, మా ఫ్యామిలీ జర్నీ, మా యొక్క కుటుంబం వరల్డ్ ఫేమస్ యోగా ఫ్యామిలీగా ఎదిగింది. అయితే విషయం, మొట్టమొదటి రోజు నాకు ఇష్టమైన, ఎందుకంటే నేను అమృత ఆహారం తింటాను కదా, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ. ఫస్ట్ రోజు ఎంత అమృతంగా వండిందంటే ఇంకా మామూలుగా ఉండదు. రోజు వంట చేయలే మరి ఏదో చాలా రోజుల తర్వాత మనము అక్కడ హాస్టల్లో వండిన ఫుడ్ తింటున్నాం. కానీ ఫస్ట్ టైం ఆ స్టవ్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చినప్పుడు చేయలే. స్టవ్ తీసుకురాక ముందుకే అక్కడ కుకింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిల్లలకి చేసేవాళ్ళు, అక్కడ పోయి
ఒకసారి బీట్రూట్ కర్రీని ఎలా చేసావు వివరించండి ప్రేక్షకులకి. బొగ్గులాగా అయిపోయాయి. మొత్తం బీట్రూట్ అనేది పింక్ లాగా ఉంటే బ్లాక్ లాగా ఉంటాయి. అప్పుడు నేను కూడా ఆహా ఏమి రుచి తినరామై మరచి తాజా కూరల్లో రాజా ఎవరంటే బీట్రూట్ మా ఆవిడ అని నా బీట్రూట్. సో అంటే నేను ఏమనలేని పరిస్థితి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పే అమ్మ లేదు. ఫస్ట్ అక్కడ అమ్మ లేదు. మరి ఎవరు నేర్పుతారు ఆడపిల్లకి? అందుకోసమే నేనే తండ్రిని అయ్యాను, నేనే తల్లిని అయ్యాను, నేనే సర్వస్వం అయ్యాను. అయితే నాకు అంత గొప్పగా వంటలు ఏమి వచ్చాను కానీ నాకు అన్ని పనులు వచ్చు. వచ్చారా అదా? నాకు అన్ని పనులు వచ్చాయి. బట్టలు ఉతకవచ్చు, పిండడం వచ్చు, తోమడవచ్చు, కడగడం వచ్చు, అన్నీ తల మెరిపింది. వాషింగ్ పౌడర్ నిర్మ అన్నట్టుగా చేయొచ్చు. అందుకోసమే ఫ్యామిలీని నేను చాలా అంటే ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల నుంచి నేను ఏ పనులు చేయట్లేదు కానీ దాదాపుగా కోటీశ్వరిని కానప్పుడు అంటే లక్షాధికారిగా వేలాధికారిగా ఉన్నప్పుడే ఇంట్లో పనులు మేము 50-50 అన్నీ చేసుకున్నాం మేము. ఇంకొకటి నా జీవితంలో నేను ఇప్పటి వరకు దాదాపుగా 2007 అంటే ఒక 15 సంవత్సరాలు పూర్తయిపోయింది మా వివాహం అయిపోయి. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి నేను జుట్టు బార్బర్ షాప్కి పోయి కట్ చేయించుకోలే. రోజు నెలకు ఒకసారి మా మేడమే చిక్ 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 ఫ్రీ. చూడండి మా శ్రీమతి వల్ల ఎన్ని రావాలి నాకు. ఇప్పుడంటే నేను బయట నుంచి ఇవన్నీ చాలా బ్రాండెడ్ ఇవన్నీ రామరాజు బట్టలు జుట్టు నాకు కావాల్సిన సకల అవసరాలకు సంబంధించిన అన్ని పనులు కూడా ఈమె చేసేది. ఇంకోటి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ కారణం ఏంటి తెలుసా? నేను వికలాంగుడు అనే ఒక రీజన్తో వాళ్ళు డైవర్స్ ఇచ్చారు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ప్రపంచంలో ఇంత టెక్నాలజీ పెరిగిపోతుంటే ప్రపంచంలో భారతదేశంలో 24 రకాల వికలాంగులు ఉంటే మరి వాళ్ళ జీవులు కాదా? వాళ్ళకు మనసు లేదా? వాళ్ళకు శరీరం లేదా? వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా? వికలాంగుడు అనే ఒక చిన్న కారణంతో డైవర్స్ ఇవ్వడం జరిగింది. వేరేది ఏం లేదు అక్కడ. అర్థమైందా? సో అందుకని నేను ఏం విషయం చెప్తున్నది ఏంటంటే ఈరోజు ఇది ప్రేమనా, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, తర్వాత మేము బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత కష్టాలు కాదు న్యూమరాల ప్రకారం. మేము చెప్పేది ఒకటే, మేము ఎదిగిన ఒక క్రమం మామూలు కాదు. దీనికి 15 సంవత్సరాలు పట్టింది. మా పాప ఇప్పుడు 15-16 సంవత్సరాలు, 10th క్లాస్. మా బాబు 10th క్లాస్. మాకు అంటే 16-17 సంవత్సరాల్లో మేము ఎదిగిన పరిస్థితి 10,000 రూపాయలతో ఇవన్నీ అయిపోయినాయండి. మేము చాలా హార్డ్ వర్క్ చేసిన, ఎంత చేసినా మహబూబ్ నగర్ జిల్లాలో మేము ఇల్లు అమ్ముకున్నాము. మన ఇల్లు అమ్ముకున్నాంగా, కారు కూడా అమ్ముకున్నాము. ఒక పరిస్థితుల్లో మా పాప 10 ప్రపంచ రికార్డులు సాధించి గౌరవ డాక్టరేట్ పొందిన 2014 సెప్టెంబర్ 29వ తారీఖు పొందిన మా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మా కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవ్వరు కూడా చూపే సరిగా లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. నేను ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం? నేను యోగాలో ఇప్పుడంటే అసలు నేనేం చేయట్లేదు కానీ యోగా ఇప్పుడు నేను అప్పుడు చేసిన యోగా ఫీట్స్ మాత్రం మామూలుగా నేను ఇలా కూర్చుంటే నా పైన మా భార్య, నా భార్య పైన మా పాప, అలా ఇన్ని ఫీట్స్ చేశాం మేము. నేను 80% వికలాంగులుగా ఉన్న నేను ఇన్ని రకాల ఆసనాలు చేసినా ఎవ్వరు కూడా పెద్దగా ఏమీ సహాయం చేయలేరు. సో దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ధనమేరా అన్నిటికీ మూలం, ఈ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం.